నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ రాచకొండ అని సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ అండ్ ఐ స్పెషలైజ్ ఇన్ మినిమలీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అంటే కీ హోల్ హార్ట్ సర్జరీలో స్పెషలైజ్డ్. ఈరోజు నేను హార్ట్ బ్లాకేజెస్ గురించి మాట్లాడుతున్నాను. వాట్ ఆర్ హార్ట్ బ్లాకేజెస్ అండ్ ఈజ్ ఇట్ సేమ్ యాజ్ హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్స్? ఇప్పుడు చాలా వరకు పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి అడుగుతారు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. హార్ట్ బ్లాకేజెస్ అనేది ఏంటి, హార్ట్ వాల్వ్ బ్లాక్ అయ్యిందా, ఎగ్జాక్ట్గా బ్లాకేజెస్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు మనం హార్ట్ ప్రతి క్షణం కొట్టుకుంటుంది కదా, 70-80 బీట్స్. ఇప్పుడు ఆ హార్ట్ మీదగా రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళం ఏం చేస్తుందంటే గుండెలో ఉన్న కండరాలకి రక్తం అందిస్తుంది. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి హార్ట్ కంటిన్యూస్గా కొట్టుకుంటుంది. ఫర్ ది ఎంటైర్ లైఫ్ టైం హార్ట్ కంటిన్యూస్లీ బీట్స్, ఒక క్షణం కూడా ఆగట్లేదు. అలా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కండరాలకు కూడా ఆహారం అనేది అవసరం ఉంటుంది. ఆ ఆహారం అనేది రక్తం రూపంలో ఆ రక్తనాళాలు అందిస్తుంది. ఇప్పుడు ఈ రక్తనాళంలో ఏమన్నా నారోయింగ్, ఇప్పుడు కొలెస్ట్రాల్, కాల్షియం డెపాజిషన్ అయినప్పుడు దాన్ని మనం కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. హార్ట్ బ్లాక్స్ అంటే ఈ గుండెలో ఉన్న కండరాలకి రక్తం అందించే రక్తనాళాల్లో నారోయింగ్ వచ్చినప్పుడు హార్ట్ బ్లాకేజెస్ అంటాం. ఇప్పుడు అదే హార్ట్ లోపల వాల్వ్స్, కవాటం అనేది ఉంటుంది. అది ఏం చేస్తుందంటే రక్తం ఒక డైరెక్షన్లోనే అందిస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో రాకుండా ఆపుతుంది. దాన్నే మనం వాల్వ్స్ అంటాం. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న సేమ్ మనం ప్లంబింగ్లో ఉన్న వాల్వ్స్ లాగా, ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉన్న గదిలో 2 వాల్వ్స్ ఉంటాయి, గుండెల లెఫ్ట్ సైడ్లో 2 వాల్వ్స్ ఉంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వాల్వ్స్ ఆ చెడు రక్తం, ఆక్సిజన్ లేని బ్లడ్ని ఊపిరితిత్తుకి తీసుకెళ్ళి ఆక్సిజన్ అందించి లెఫ్ట్ సైడ్ హార్ట్కి తీసుకొస్తుంది. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న హార్ట్లో 2 కవాటం ఉంది, అది మనం బాడీ మొత్తానికి అందించేలాగా చేస్తుంది. ఇప్పుడు ఈ కవాటం కంటిన్యూస్గా కొట్టుకుంటుంది, రక్తం ఒక డైరెక్షన్లోనే వెళ్ళనిస్తుంది. ఇప్పుడు ఆ కవాటం నేరో అవ్వచ్చు, సరిగా తెరవకుండా నేరో అయిపోవచ్చు, లేదు సమ్టైమ్స్ అది సరిగా ముయ్యకుండా బ్లడ్ ఆపోజిట్ డైరెక్షన్ వెనక రావచ్చు, దాన్ని లీకేజ్ అంటాం. సో నేను ముందు అనినట్టు హార్ట్ బ్లాకేజెస్ అనేది ఆ రక్తనాళంకి సంబంధించిన ఇష్యూ. ఈ వాల్వ్ ప్రాబ్లం అనేది గుండె లోపల జరిగే సమస్య. సో 2 వేరు. ఇప్పుడు చాలా వరకు పేషెంట్స్ వాల్వ్ బ్లాక్ అంటారు, వాల్వ్ బ్లాక్నే ఈ బ్లాక్ అని మిస్టేక్ చేసుకుంటారు. 2 వేరు ప్రాబ్లం. మనం ఎక్కువగా ఇప్పుడు గుండె ఛాతీలో నొప్పి అనిపించేది కానీ, హార్ట్ అటాక్ అనేది ఆ గుండెలో ఉన్న రక్తనాళంలో బ్లాకేజెస్ వచ్చినప్పుడు, లేదు టోటల్ 100% కట్ ఆఫ్ అయినప్పుడు ఆ కండరాలకి రక్తం అందకుండా ఆ కండరాలు చనిపోయినప్పుడు హార్ట్ స్ట్రోక్ అని, హార్ట్ అటాక్ అంటాము. ఈ వాల్వ్ ప్రాబ్లం అనేది టోటలీ డిఫరెంట్ ఇష్యూ. సో ఇది మనం అర్థం చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా మనకు తెలిసిన వాళ్ళకో ఏమైనా సమస్య ఉంటే ఏం జరుగుతుందనేది మనకు తెలిసి వస్తుంది. థ్యాంక్ యూ.